మీరు కట్ చేయకూడదు. దాన్ని ఫోన్ కంప్లీట్‌గా సైలెంట్‌లో పెట్టేయాల. ఆ కాల్ కట్ చేస్తే ఆ క్షణం కాకపోతే మళ్ళీ చేస్తాడు. అవతలోడు పట్టువతలో ఉన్నాడు. ఆడికి ఆదివారం, మంగళవారం తెలీదు. కేవలం దేవుని బిడ్డలు మందిరానికెళ్తారు చేయొచ్చా? ఎందుకులే మనకే సోయలేకపోతే ఆడికెందుకుంటది. ప్రభు అందరిని కాపాడును గాక. అందరూ చెప్పులేసుకొని, నడుము కట్టుకొని, కర్ర పట్టుకొని, సెల్ల పారేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పారా గట్టిగా అందరూ? హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి మంచిగా దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా! ఎలా పాలు పొందాలి? లోకం వద్దనే వైరాగ్యంతో, పరలోకం రావాలనే తాపత్రయంతో ఈ లోకాన్ని వదిలి దేవుని వద్దకు వేగంగా పరిగెడుతున్న అనుభవంలో తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఆ తాపత్రయం, ఆ ఆరాటం, ఆ కసి, ఆ విరక్తి. ఇప్పుడు భక్తుల మనసులో ఉండే యోసేపుని జ్ఞాపకం చేసుకుందాం.